కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఇక ఘంటసాల మండలం శ్రీకాకుళం రెవెన్యూ పాప వినాశనంలో రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా కొందరు అక్రమారులు తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక కృష్ణానది తీర ప్రాంతంలో సుమారు 30 అడుగుల నుంచి 40 అడుగుల లోతు వరకు పెద్ద పెద్ద క్రేన్లతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని ఎంపీటీసీ చిన్న ఆరోపించారు. అలాగే బోరు పంపులు 20 నుంచి 25 అడుగులు మంచినీరు వచ్చేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. తక్షణమే అక్రమ మైనింగ్ ను ఆపి ప్రజలకు మంచి జరిగేలా చూడాలని ఎంపీటీసీ తెలిపారు. గత 20 రోజులుగా మరి పాపనాశనం కోరి కానీ, శ్రీకాకుళం కానీ, ఇటు చుట్టూ అప్పారావుపేట కోరి కానీ మరి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయండి. మరి ఈ ర్యాంపుల మీద మేము ఆ ర్యాంపుల అనుమతులు అడగడం జరిగింది. వాళ్ళు అనుమతులు చూపించలేదు. అదే విషయమే మేము కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. 5వ తారీఖు నాడు కలిసి ఎంఆర్ఓ గారు అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఘంటసాల గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. మైనింగ్ వారికి తెలియజేసి చర్యలు తీసుకుంటారన్నారు. ఇంతవరకు ఆమె వచ్చిన దాఖలు లేవు. అక్కడికి వచ్చే అనుమతులు అలా అడిగింది లేదు, వాళ్ళు కోరి వచ్చి పరిశీలించింది కూడా లేదు వాళ్ళు. మరి ఈ విధంగా మరి అంత లోతు పెట్టి తవ్వేస్తున్నారండి. మరి ఇది మరి 6 మీటర్లు, సుమారు 6 మీటర్ల లోతు తవ్వేస్తున్నారు. ఇది దీనివల్ల పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉందండి. అక్కడ బోర్లు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి మాకు సుమారు బోర్లు 12 మీటర్లు 10 మీటర్ల బోర్లు మాకు పడతాయి. మామూలుగా ఇది 6 మీటర్ల లోతు తవ్వేస్తే రేపు గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోయి బోర్లు రాని పరిస్థితిలో పొలాలను పాడుపెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. బీడు భూములు మారిపోతాయి. మరి దాని దగ్గర ఉప్పు నీరుగా మారే ప్రమాదం ఉండిద్ది. ఆ విధంగా తవ్వేస్తున్నారండి. మరి రోజుకి వందలాది లారీలు మినిమం లోడ్లు అవుతున్నాయి. మరి దీని మీద ఏ అధికారి గారు స్పందించలేదు. ఎంఆర్ఓ గారు చెప్పినా స్పందించలేదు, ఎస్ఐ గారు చెప్పినా స్పందించలేదు. సబ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసినా వాళ్ళు మా పరిధి కాదు మైనింగ్ వాళ్ళు అంటారు. మైనింగ్ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఆర్సీ వాళ్ళు చెప్పడం అంటారు. అదే గతంలో నేను స్పందనలో పెట్టినప్పుడు కూడా నేను కలెక్టర్కి అర్జీ పెడితే అది ఆర్సీ డిపార్ట్మెంట్ రాశారు. ఆర్సీ వాళ్ళు వచ్చి అసలు మాకు సంబంధం ఏంటి, ఇది మైనింగ్ వాళ్ళు తీసుకోవాలి, అది విజిలెన్స్ వాళ్ళు సబ్ వాళ్ళు ఉన్నారు, సపరేట్గా ఎన్ఫోర్స్మెంట్ వేసింది ఇసుక మీద, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, కానీ మాకు సంబంధం ఏంటని చెప్పని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నారు వాళ్ళు ఆర్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చింది కానీ దాఖలు లేవండి. ఏ అధికారి కూడా దాన్ని పరిశీలించింది లేదు. మరి ఈ విధంగా మరి తవ్వకాలు జరిగితే మరి రైతు వారీగా మరి మా గ్రామాలు కరకట్టగా చుట్టుపక్కల గ్రామాలు ఉప్పు నీరుగా మారే ప్రమాదం ఉంది. దాన్ని మరి అరికట్టాలని మేము కోరుకుంటూ మరి అధికారులు వచ్చి అనుమతులు పరిశీలించి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.